డైలాగ్ ఇట్లా చెప్పాలని చెప్పిన మాటకి అంటే సినిమా షూటింగ్ యాక్షన్ అని చెప్పే ముందు కుర్చీలో కూర్చుని మాట్లాడుకున్న బాణీలో ఆయన మొత్తం ఈ రాసుకొచ్చినాయి సినిమా వాళ్ళు రాసిచ్చినట్టున్నారు ఎవరో ఆ రాసుకొచ్చినవన్నీ మాట్లాడుతూ ఆయన చెప్తాడు, జూబ్లీ హిల్స్ సొసైటీలో జగన్ నువ్వేం చేశావో నాకు తెలుసు, చెక్ పోస్ట్లో ఏం చేశావో నాకు తెలుసు, కంటకీ రెస్టారెంట్లో ఏం చేసేవాడివో నాకు తెలుసు అన్నాడు. ఎంతసేపు జగన్ గురించి నాకు తెలుసు అని చెప్పడం ఎందుకు? బ్లాక్మెయిలింగా? టన్నుల కొద్దీ సమాచారం ఉందంటే జగన్మోహన్ రెడ్డి గురించి అతని దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర. ఈ టన్నుల కొద్ది కాదు, 1 కేజీ సమాచారం ఉన్న వద్దని ఎవడ నేడిచాడా? జగన్ బతిమాలుకున్నాడా? పోనీ మేము అడిగామా? అమ్మమ్మ పవన్ కళ్యాణ్ గారు దాయి బాబు దాయి ఇప్పబాకు నీ టన్నుల సమాచారాన్ని దాచుకోమని చెప్పాను. నీకు చేతనైతే నీ దగ్గర టన్నులు ఏమున్నాయో బయటెట్టు. నువ్వు నిజంగా నికార్సైనోడివి అయితే బయటెట్టు. ప్రతిసారి జగన్ నీ గురించి నా దగ్గర సమాచారం నువ్వు ఉంటే దాచుకుని మురగబెట్టుకోవటం ఎందుకు? పెట్టవా బయటికి. ఈ టన్నుల సమాచారాన్ని బయటెట్టు. బ్లాక్మెయిలింగా? జగన్ దగ్గర బ్లాక్మెయిలింగ్లు కుదరవు, బేరాలు ఉండవమ్మా. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బేరాలు ఉండవమ్మా. చేతనైంది చేసుకో పవన్ కళ్యాణ్. నీ దగ్గర టన్నుల సమాచారం ఉంటే జగన్ నువ్వు సభలు పెట్టి సిద్ధం అని చెప్తున్నావు, నీకు యుద్ధాన్ని ఇస్తాను మర్చిపోబాకంట పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. యుద్ధాన్ని ఇస్తాడంట. మరి 2014 ఎన్నికల్లో ఏమి ఇచ్చావు జగన్కి? అప్పుడు జగన్కి వ్యతిరేకంగా పనిచేసావు కదా. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నువ్వు పోటీ చేసావు కదా. ఏం చేసావని అడుగుతున్నా. అప్పుడు యుద్ధాన్ని చూపించలేకపోయావా? సరుకు లేదా? గుళ్ళు లేవా? మందుగుండు సామాగ్రి. యుద్ధాన్ని ఇప్పుడే చూపిస్తావా? ఇప్పుడంటే పొడిచేస్తాడంట, యుద్ధాన్ని చూపిస్తాడంట. 2014లో 19లో ఏం చూపించా జగన్కి? జగనే మీకు పెద్ద సినిమా చూపించాడు, మడిసి తొంగబెట్టాడు. అమరావతి రాజధాని అంట. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటాడు. 3 చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు. మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు 2019లో ఏమని మాట్లాడావు? అమరావతి అందరి రాజధాని కాదు, అది కొందరి రాజధాని, కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని. అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా. 2019లో అది కేవలం ఒక కులానికే రాజధాని, అది అందరి రాజధాని కాదు, ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అంటున్నాడు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది? మార్పు ఏం జరిగింది? చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది? లాలూచి చెప్పాలి కదా. చెప్పకుండా నేను ఎవరికేమీ చెప్పను, మీరు నన్ను అడిగితే బయటికి పోండి. పోతారు, నువ్వు వెళ్ళమనక్కర్లా, జనం వెళ్ళమనకుండానే పోతారు.